ఈ ఎల్పిజి అవైలబిలిటీ అనేది కంటిన్యూస్ గా 3 days సరిపడగా ఇన్వెంటరీ అనేది అవైలబుల్ గా ఉంది. లాస్ట్ 1 month నుంచి కూడా కంటిన్యూస్ గా 3 days ఇన్వెంటరీ మెయింటైన్ చేస్తున్నాము. ఇవి కాకుండా రెగ్యులర్ గా మనకు సప్లై వచ్చేటువంటి ఎల్పిజి ఫ్రమ్ రిఫైనరీస్ ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దట్ మధ్యలో షిప్స్ ద్వారా ఎల్పిజి కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎల్పిజి అవైలబిలిటీ సంబంధించి ఇంతవరకు ఏ రకమైనటువంటి ప్రాబ్లం లేదు. ఇనిషియల్ గా వార్ స్టార్ట్ అయినప్పుడు ప్యానిక్ అయినప్పుడు లాట్ ఆఫ్ ప్యానిక్ బుకింగ్ ఉండడంతో అప్పట్లో ఏంటంటే ఏకంగా 4 lakhs వరకు కూడా బుకింగ్ వెళ్ళేది. అప్పుడు బ్యాక్లాగ్ ఇట్ ఈస్ టు టేక్ 10 days అనమాట. కానీ ఈ రోజు ఏంటంటే మన యావరేజ్ ఇట్ హాస్ కమ్ డౌన్ అనమాట. ఐఓసి, బీపీసీ, హెచ్పిసి మొత్తం 3 companies కలుపుకుంటే యావరేజ్ బుకింగ్ 1,93,000 వస్తుంది. వేరే మన సప్లై చేసేది డెలివరీ చేసేది 2,14,000 అనమాట. ఇది వరకు ఉన్నటువంటి 10 days ఇట్ హాస్ కమ్ డౌన్ టు 5 to 6 days అనమాట. గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే డెలివరీ చేయడానికి కావాల్సిన టైం 5 to 6 days. బిఫోర్ వార్ ఆయిల్ కంపెనీస్ అన్ని ఓఎంసీ అన్ని కూడా 2 to 3 days మెయింటైన్ చేసేది. మేము టార్గెట్ 2 to 3 days తీసుకుని దానికోసం వర్క్ చేస్తున్నాము. సో నెక్స్ట్ వీక్ కల్లా ఐఎమ్ హోపింగ్ దట్ డెఫినెట్ గా 2 to 3 days కి యావరేజ్ టైమ్ మీట్ అవ్వగలుగుతామని చెప్తున్నాను నేను. ఇది కాకుండా ఒకప్పుడు నార్మల్ గా నాన్ డొమెస్టిక్ సప్లై చేసే వాటిలో యాజ్ ఆఫ్ నౌ హాస్పిటల్ కి, స్కూల్స్ కి 100% సప్లై చేయడం జరుగుతుంది. కమర్షియల్ యూనిట్స్, రెస్టారెంట్ వీటికి అన్నిటికీ కూడా మోర్ దెన్ 70% సప్లై చేస్తున్నాము. ఓవరాల్ గా కమర్షియల్ సిలిండర్ నార్మల్ రిక్వైర్మెంట్ కంటే మోర్ దెన్ 70% ఓఎంసీ సప్లై చేస్తుంది. పర్ డే వచ్చేసరికి ఐఓసి, బీపీసీ, హెచ్పిసి 3 companies కలుపుకొని 7,652 19 kg కమర్షియల్ సిలిండర్స్ ఆన్ డైలీ బేసిస్ సప్లై చేస్తున్నాము. ఇవి కాకుండా మైగ్రెంట్ లేబర్ కోసం అని చెప్పి 5 kg సిలిండర్స్ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కన్సన్స్ సంబంధం లేకుండా డీలర్ ప్రెమిసెస్కి వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం సిలిండర్ ఇచ్చి 5 kg సిలిండర్ తీసుకునేలాగా ఆ వెసులుబాటు కల్పించడం జరిగింది. 5 kg కూడా మార్కెట్ లో సఫిషియెంట్ సిలిండర్స్ ఉన్నాయి. ఆన్ డైలీ బేసిస్ యూఆర్ సప్లైంగ్ అరౌండ్ 840 to 850 సిలిండర్స్ టు ఆల్ ది డీలర్స్. వేరే రిక్వైర్మెంట్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టు రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఎక్కడైతే ఈ 5 kg రిక్వైర్మెంట్ ఉందో ఆ ప్లేసెస్ కి మేము రెగ్యులర్ గా సప్లై చేస్తాము. సో రిగార్డింగ్ ఎల్పిజికి వచ్చేసరికి ఏంటంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. కస్టమర్ కి నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఏ రకమైన ప్యానిక్ బుకింగ్ అవసరం లేదు. మీకు సప్లైస్ నార్మల్ గా ఉన్నాయి. ఎక్కడన్నా కొద్దిపాటి ప్యానిక్ బుక్ ఉంటే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అంటే యాజ్ పర్ డైరెక్షన్ గివెన్ బై ఎంఓపిఎన్జీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా మాతో క్లోజ్ గా కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కడైతే ఎక్కువ బ్యాక్లాగ్ ఉందో అక్కడ ఎక్కువ సప్లై చేయడం కూడా జరుగుతుంది. సో సప్లై విషయంలో ఏ రకమైనటువంటి భయాందోళన అవసరం లేదని. ఇది కాకుండా పెట్రోల్, డీజిల్కి వచ్చేసరికి బోత్ ప్రోడక్ట్ 15 days కి సరిపడగా ఇన్వెంటరీ మన దగ్గర ఉంది.